ఈ రోజున ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకి ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు కూడా రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన ఎస్సీ వర్గీకరణను కూడా అమలు చేయాలని మరి ఏకసభ్య కమిషన్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం కూడా శుభపరిణామం. దాన్ని బేస్ చేసుకునే ఇక్కడ ఏకసభ్య కమిషన్ కూడా రావడం జరిగింది. మేము జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం నుంచి కూడా 5 పేజీల నివేదికను కూడా ఈరోజు ఏకసభ్య కమిషన్ వారు కూడా ఇవ్వడం జరిగింది. మొదటగా ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ సమానత్వం. దీన్ని ఆర్టికల్ 341, ఆర్టికల్ 342, 16 సబ్ క్లాస్ ద్వారా గౌరవ సుప్రీంకోర్టు కూడా మరి 2024 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన కూడా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకసభ్య కమిషన్ కూడా అభ్యంతరాలను కూడా స్వీకరిస్తుంది. మరి 30 సంవత్సరం నుంచి మాదిగలు ఎన్నో పోరాటాలు చేసి ఎంతో విప్లవాత్మకంగా కూడా ముందుకొచ్చి వాళ్ళు ఎంతోమంది కూడా అమరులు కావడం కూడా జరిగింది. ఆ పోరాట ఫలిత దిశగానే మరి వర్గీకరణ కూడా సాధించుకోవడానికి కూడా అడుగులు కూడా వేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన కురవలు ఉన్నారు. మాదాసి కురవలు, మాదారి కురవలు అని తప్పుడు సర్టిఫికేట్లు కూడా తీసుకొని మా ఎస్సీని కూడా జనాభా శాతం కూడా తగ్గించాలని కూడా చూస్తున్నాడు. ఎవరైతే మాదాసి కురువ, మాదారి కురువ అని తప్పుడు సర్టిఫికేట్లు తీసుకున్నారో అదే బీసీటీ దాసరని